రికార్డ్ ఎవరంటే ఆయన నిత్య జీవమును పోగొట్టుకున్నటువంటి యవ్వన అధికారి చక్కని విషయాలు తెలియపరిచారు. మరి ఈ రోజున మనం కూడా మరి సహోదరులు చాలా మంచి విషయాలు తెలియజేశారు. 7 విషయాలు చక్కగా తెలియపరిచారు. అవన్నీ నేను చెబితే టైం అయిపోతుంది కాబట్టి ఇంకా ఎవరైనా కానీ నేడే రక్షణ దినము, ఇదే మీకు అనుకూలమైనటువంటి సమయం. మీలో ఇంకెవరైనా క్రీస్తు సంఘం అనేటువంటి సత్యంలో లేకపోతే రాత్రి ఒక మంచి నిర్ణయం మీరు తీసుకొని మరి మీరు బాప్తిజానికి సిద్ధపడుతున్నట్లయితే ఎవరైనా మరి మీ చేతులు ఎత్తినట్లయితే మీకు బాప్తిజం అనేది ఇవ్వబడుతూ ఉంటుంది. ఒకవేళ కానీ మీరు క్రీస్తు సంఘంలో ఉండి మీ యొక్క రక్షణను ఏం చేస్తారు, నిర్లక్ష్యం చేయకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మరి ప్రకటన గ్రంథంలో సమాజం తెలియజేసినట్టు రీతిలో 1:3 చదువువాడును వినువాడును గైకొన్న వాడును ధన్యుడు అంటున్నాడు. ఒకవేళ ఇప్పుడు దాకా అలాంటి స్థితిలో ఉన్నట్లయితే రాత్రి ఏం చేస్తారంటే మనందరం కూడా మార్చుకొని ప్రభులోకి ముందుకెళ్దామని అనేక రీతులుగా మరి కీర్తన ద్వారా చక్కని హెచ్చరిక మరి తెలియపరిచి మనందరిని కూడా మరి ప్రోత్సహించి బలపరిచినటువంటి మరి దైవజనులు మరి మంచి కృపారావు గారికి ప్రత్యేకంగా మనందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ తెలుసు అంటే ఎలా తెలుసు అంటే లైవ్ తెలియదు కానీ మామూలుగా అయితే విన్నాం. అందరగా కాన్లో కూడా పాటలు చక్కగా ఉంటాయి. సీడీలు పెన్ డ్రైవ్ దర్జాపుగా సహోదరులు చాలా మంచి. నేను ఒక పాట నమ్మకండి మాయలో అయినటువంటి ఒక సహోదరుడు చోట ఎక్కడో ఒక పాట పాడింది. అది నేను రికార్డ్ చేసుకుంటే అది యూట్యూబ్ లో దాన్ని ఏం చేశానంటే సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు వాడుతుంటే సహోదరులు చక్కగా ఆయన కూడా చక్కగా ప్రజెంటేషన్ చేశారు. ఆయన వాడింది లేదు, సహోదరులు చక్కగా వాడి మరి ఈ విధంగా మరి ఎంత అంటే మీ అందరికి కూడా ఓపికతో చక్కగా వెళ్ళాలి. బట్టి దేవునికి స్తోత్రం. మీ అందరికి కూడా మరి వందనాలు. భోజనం సమస్య కాదు కానీ ముందర ఏంటి మనకి మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుడు మనం జీవిస్తాడు. కాబట్టి ఈ సమయంలో మంచి సమయము దేవుడు వాక్యం నేర్చుకున్నటువంటి